ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వర్తమానాన్ని అందించేటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబీకులు అందరూ ప్రతి ఉదయాన్ని ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన పరిచర్యను ప్రోత్సహించండి. దేవుని బిడ్డలారా, దేవుని నామ మహిమార్థమై ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన సహకారాలు కూడా మాకు కావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రైట్, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి దేవుని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము నుండి 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం మనుషుని బ్రతికిస్తుంది. దేవుని మాట మనుషుని బ్రతికిస్తుంది. చాలామంది ఈ రోజుల్లో బ్రతకాలని ఆశ ఉంది. రోగులు బ్రతకాలని ఆశపడుతున్నారు. వ్యాధిగ్రస్తులు కూడా బ్రతకాలని ఆశపడుతున్నారు. పాపంలో జీవించే ప్రతి వ్యక్తి బ్రతకాలని ఆశపడుతున్నాడు. నీతిమంతులు, పరిశుద్ధులు కూడా బ్రతకాలని ఆశపడుతున్నారు. అవినీతిమంతులు కూడా బ్రతకాలని ఆశపడుతున్నారు. బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవెవరివైనా కానీ బ్రతికి ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. చాలామంది అక్రమకారులుగా జీవించే వాళ్ళు ఉన్నారండి. వ్యభిచారులుగా జీవించే వాళ్ళు ఉన్నారు. జారత్వములో జీవించే వాళ్ళు ఉన్నారు. మోసపూరితమైనటువంటి పరిస్థితుల్లో జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. వాక్యంలో మనం చూడగలం. అబ్రహాము విషయంలో మనం చూడగలం. అబ్రహాము భార్య విషయంలో మనం చూడగలం. అబ్రహాము భార్య గెరారు ప్రాంతంలో నివసిస్తున్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు గెరారు ప్రాంతంలో నివసిస్తున్న సందర్భంలో ఆ చోటి మనుషులు ఎంత మాత్రం కూడా మంచివాళ్ళు కాదండి. ఆ గెరారు ప్రాంతంలో నివసించేటువంటి మనుషులు మంచివాళ్ళు కాదు. అక్రమకారులు, అవినీతి పరులు, లోక సంబంధమైనటువంటి మనుషులు, ఆచార అలవాట్లలో, మానవులు కల్పించిన కట్టుకథల్లో జీవించేటువంటి మనుషులు. దయచేసి గమనించండి. అటువంటి మనుషుల మధ్యలో అబ్రహాము, శారా నివసిస్తున్నారు. ప్రజలందరూ మంచివాళ్ళు కాదు. అలాగనే ఆ గెరారులో ఉన్నటువంటి, ఆ గెరారును పరిపాలించేటువంటి అబీమెలెకు రాజు కూడా మంచివాడు కాదు. అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎప్పుడైతే అబ్రహాము భార్యను తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడో దేవునికి చాలా కోపం వచ్చింది. అబ్రహాము అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఏమీ చేయలేని స్థితిలో. కానీ అబ్రహాము పక్షంగా, శారా పక్షంగా దేవుడున్నాడన్న సంగతి అబీమెలెకు రాజుకు తెలియదండి. గమనించండి. అబీమెలెకు ఏదైనా అబ్రహాము భార్యను చేయాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు అబీమెలెకు రాజుతోటి. అతడు ప్రవక్త. దేవుని బిడ్డలారా, గమనించండి. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. తన భార్య మీద నువ్వు చేయి వేయడానికి వీల్లేదు అన్నట్లుగా దేవుడు స్వరమిచ్చి అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు దేవుని బిడ్డవు కదా. నీ కుటుంబం దేవుని కుటుంబము కదా. దేవుని చిత్తాన్ని ఎరిగి మీరు జీవిస్తున్నారు కదా. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు. దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. అబ్రహాము, శారా ఏ రీతిగా అయితే అక్రమకారుల మధ్యలో నివసించినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. వారికి ఎన్ని శోధనలు వచ్చినా అబ్రహాము భార్యను దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డలారా, గమనించండి.
ఈరోజు నీవు ఎవరివైనా కానీ నీకు ఎన్నో శోధనలు వస్తున్నాయా? ఎన్నో బాధలు వస్తున్నాయా? ఎన్నో సమస్యలు వస్తున్నాయా? ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవిస్తున్నావా? గమనించు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము భార్య అయిన శారాకి ప్రభు ఎలాగైతే తోడుగా ఉన్నాడో నీకు కూడా తోడుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. గెరారు ప్రాంతంలో నివసించిన అబ్రహాము భార్యను ఎలా అయితే కాపాడావో తండ్రి, ఆ రీతిగా ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి, ఆదరించి, బలపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.